ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈ చివరి గడియ అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి టీవీలో ఇప్పటికే అనేక వర్తమానములు ఈ స్పెషల్ మెసేజ్ విని అనేకులు దీవించబడ్డారని మేము వింటున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఈ హిస్టారికల్ మెసేజ్ మరి ఇశ్రాయేలు పునర్జన్మ, ఆ ఇశ్రాయేలు జాతి దగ్గర నుంచి ప్రారంభించిన ఈ వర్తమానములు ఇప్పటికే సుమారుగా ఒక 18-20 లోపు దాకా అందించడం మీకు జరిగింది. ఈ వర్తమానములు విని చాలామంది ఆధ్యాత్మికంగా మేలు పొందారు, ఫోన్లు చేస్తున్నారు, నన్ను కలుస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్ కూడా పెట్టించుకుంటున్నారు. ప్రియులారా, అయితే ఈ దినమందు మరొక అమూల్యమైన సందేశాన్ని మనము వినబోతున్నాం. ఈ అంశము మీ హృదయాల్లో పెట్టుకోవడం కోసం పోయిన వారమే నేను మీకు తెలియచేయడం జరిగింది. ఈ అంశాన్ని నేను ప్రారంభించే ముందు ప్రియులారా, మరొక శుభవార్త పోయిన వారు చెప్పిన రీతిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అందించిన ఈ స్పెషల్ హిస్టారికల్ వర్తమానములు, ప్రపంచ భవిష్యత్తు గురించినటువంటి వర్తమానములు సీడీల రూపంలో అందుబాటులోకి వచ్చినవి. కావలసిన వారు దయచేసి నన్ను సంప్రదించినట్లయితే అవి మీకు అందించే ఏర్పాట్లు మేము మీకు చేస్తాం. సీడీల కొరకు మీరు మాకు ఫోన్ చేయండి, మీకు ఎలా అందించాలో మీకు తెలియజేస్తాం. చాలామంది ఫోన్లు చేసి అడిగారు, వాటిని సిద్ధపరిచాం. వీటిని బుక్ రూపంలో కూడా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి ఎవరైనా మీరు ఆర్థికంగా సహాయం చేయాలని ఆశించినట్లయితే దయచేసి ఈ టీవీ కార్యక్రమానికి, స్పెషల్ వర్తమానములకు, వేల మంది వింటున్నటువంటి వర్తమానములకు మీరు స్పాన్సర్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు సర్వసమృద్ధిగా ఖచ్చితంగా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే చాలామంది కార్యక్రమాల కొరకు సహాయం అందిస్తున్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు వారిని దీవించునుగాక. ఈ దినమందు చెప్పేటువంటి ఈ స్పెషల్ వర్తమానం మరొకటి, పోయిన వారిని చెప్పిన రీతిగా 666 ముద్ర మైక్రో చిప్స్. మనం ప్రారంభించిన ఈ ఇజ్రాయెల్ చరిత్ర దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎక్కడి దాకా వచ్చామో మీకు అర్థమై ఉంటుంది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో వరకు తీసుకొచ్చాను ఈ వర్తమానములు. ఇప్పుడు ప్రస్తుతం పోయిన వారం 2-3 వారాల నుంచి 7 సంవత్సరాల శ్రమల కాలంలో ముద్దర్లు, బోర్లు, పాతల గురించి చెప్పుకుంటూ వచ్చాను. ప్రియులారా, అయితే ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో భయంకరమైన పరిణామాలు ఆకాశం నుంచి పడుతున్నప్పుడు ఇక్కడ విడవబడినటువంటి కోట్ల మంది జనాభా శ్రమల పాలై చిత్రహింసల పాలవుతున్నప్పుడు ఒక పక్క నుంచి క్రీస్తు విరోధి వాళ్ళని పరిపాలన చేస్తున్నాడు. ఈ క్రీస్తు విరోధి విడవబడిన వాళ్ళందరినీ పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యూదులు క్రీస్తు కాడ్రా ఇతడు అని తెలుసుకున్నారో,
క్రీస్తు విరోధి వాళ్ళని అడవుల్లోకి తరిమేశాడు. అడవులోకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఒక ప్లేస్లో నివసిస్తున్నారు. అప్పుడు ఇతడు ఈ యెరూషలేముని క్యాపిటల్గా పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు విరోధి ప్రపంచాన్ని మొత్తాన్ని ఎలా పరిపాలన చేయగలుగుతున్నాడు? ఈనాడు ఒక జిల్లా కలెక్టరు ఒక జిల్లాని పరిపాలన చేయాలంటే చాలా కష్టంగా ఉంది కదా. ఇటు పరిస్థితుల్లో ఇతడు యెరూషలేముని క్యాపిటల్గా పెట్టుకొని ఆ 7 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు ఇతడికి 7 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చాడు. ఈ పర్మిషన్ కాలంలో విడవబడిన వాళ్ళందరినీ చిత్రహింసలు పెడుతూ శ్రమల పాలు చేస్తూ ఒక పక్కన ఆకాశం నుంచి పోయేటువంటి ఉగ్రతలు పాత్రలు బోరలకి వీళ్ళు తాళుకోలేక ఉంటుంటే క్రీస్తు విరోధి చేతుల్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అతను పరిపాలన చేస్తాడు. ప్రియులారా, ఈ 7 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేయాలంటే ఒక నాలెడ్జి సరిపోదు అతనికి, ఒక పరికరాలు, ఒక వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఆ వ్యవస్థ ఆల్రెడీ వచ్చింది. ఒకప్పుడు అనుకునేవాడిని నేను, అతడు క్రీస్తు విరోధి యెరూషలేములో ఉండి ప్రపంచాన్ని మొత్తం ఎలా పరిపాలన చేస్తాడు? 7 సముద్రాలు దాటి 7 ఖండాలలో ఇన్ని కోట్ల మందిని ఎలా మెయింటైన్ చేస్తాడు అనుకునేవాడిని. లేదు ప్రియులారా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్యూటర్ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ, సెల్ ఫోన్ వ్యవస్థ, స్క్రీన్ వ్యవస్థ, టెలివిజన్స్, చిప్స్ వ్యవస్థ మొత్తానికి కూడా మనం చూసినట్లయితే ఇది శుభ్రంగా క్లియర్ కట్గా 100% కూడా క్రీస్తు విరోధి పరిపాలనకు చక్కగా పునాదులు వేయబడతాయి. ఇప్పటి నుంచే క్లియర్గా అర్థమైపోతుంది మనకు. ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, కంప్యూటర్ వ్యవస్థ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, ఓకే, ఇవన్నీ ఓకే. కానీ ఈ వ్యవస్థ చివరాఖరికి ఏమవుతుందంటే క్రీస్తు విరోధి చేతుల్లోకి వెళ్ళిపోయి లాస్ట్ అండ్ ఫైనల్లో 7 సంవత్సరాల శ్రమల కాలంలో అతడు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాడు. అట్లా ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. పరిపాలన చేస్తున్న సందర్భాలలో అతడు ఒక ముద్రను వాడతాడు, ఇంకా అందరినీ గ్రిప్లో పెట్టుకోవటానికి. ఆ ముద్ర పేరే 666వ ముద్ర. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విషయాలు మనకి కనపడతాయి. అది మనుషుని సంఖ్య అనుంది. అతడు వాడేటువంటి 666 ముద్ర అది సాయితానికి సంకేతము, అది మనుషుని ముద్ర అని మనకు అర్థమవుతుంది. దాంతో ప్రజల యొక్క నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తాడంట. వేసి వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకుంటాడు. అసలు ఈ 666 ముద్ర విషయం ఏంటంటో ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇతడికి ఎలా ఉపయోగపడుతుందో, అసలు దేవుడు ఎందుకు అలౌ చేశాడో, 666 ముద్ర ఇతడు వేసి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అతడు మనుషుల మీద, విడవబడిన వాళ్ళ మీద, ఈ శ్రమల పాలవుతున్న వాళ్ళ మీద ఆ నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేసి ఎట్లా ఇతడు పరిపాలన చేస్తాడో చూద్దాం. అసలు 666 ముద్ర గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో రాస్తున్నాడు, ఇది మనుషుని సంఖ్య అన్నాడు. కొంచెం లోపలికి వెళ్ళి ధ్యానం చేసి తర్వాత మనం ముందుకొద్దాం. ఇది మనుష్యుని సంఖ్య. ఎస్, అతడు వాడేటువంటి సంఖ్య మనుష్యుని సంఖ్య. ఎలాగంటే 7 అనే అంకె దేవునికి సంబంధించింది, 6 అనే అంక మానవుని కొరకు వాడబడింది. ఎందుకంటే 6వ దినమునే దేవుడు మనిషిని సృష్టించాడు. తర్వాత పని చేయుటకు మనిషికి 6 దినములే దేవుడు అనుమతించాడు. తర్వాత హెబ్రీ దాసుడు దాసత్వం నుంచి విడిపించబడాలంటే, విడుదల పొందాలంటే 6 సంవత్సరాలు సేవ చేయాలి. ప్రియులారా, ఇలాగను చూస్తే 666 ముద్ర మనుషునికి సంబంధించిన ముద్ర, సాతానుకు సంబంధించిన ముద్ర. సో ఇంకా ఆలోచిస్తే మనము 666 ముద్ర రోమా సామ్రాజ్యానికి గుర్తు అయినటువంటి సంఖ్యలాగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రోమాలో ఈ సంఖ్యని బాగా వాడేవాళ్ళట. ఇంకా పూర్వకాలంలో పేర్లను అంకెల్లో చెప్పాలంటే మర్మముగా అంకెలను వాడేవాళ్ళంట. ఉదాహరణకి గ్రీకులో యేసయ్య పేరు లెక్కించాలంటే 888 వస్తుందంట. రోమా పట్టణమును నిర్మించిన వాని పేరు రోమ్యులస్. ఇతని పేరు లెక్కించినప్పుడు 666 అని అంకొచ్చిందంట ఆ రోమా భాషలో లెక్కేస్తే. ఆ తర్వాత పోపు తలపాగ మీద దేవుని వికారి అని ఉంటుందంట. దీనికి లాటిన్ భాషలో లెక్కిస్తే ప్రియులారా 666 సంఖ్య వచ్చింది. సో దీన్ని బట్టి మన క్లారిఫికేషన్ అర్థమవుతుంది ఏంటంటే 666 ముద్ర మనుషునికి సంబంధించింది, మనుష్య జాతికి సంబంధించింది. క్రీస్తు విరోధి
వాడుకుంటానికి సంబంధించింది. అందుకొరకే అతడు ఆ సంఖ్యను వాడుకుంటున్నాడు. మనుషుల మీద వేయాలి కాబట్టి మనుషుని సంఖ్య వాడుకుంటున్నాడు. దెన్ దే విల్ కంట్రోల్ ఇంటు ద క్రీస్తు విరోధి హ్యాండ్స్. అప్పుడే వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి చేతుల్లోకి వచ్చేసేస్తారు. అప్పుడు వాళ్ళని పరిపాలన చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ క్రీస్తు విరోధి ఈ 666 ముద్ర బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అతడు ఆ కేంద్రాన్ని చేసుకొని, యెరూషలేమును చేసుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తుంటాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా, 666 ముద్ర 7 సంవత్సరాల కాలంలో ఇతడు మనుషుల మీద వేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని అందరిని వాడుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఏ దిక్కున ఉన్నా సరే ఇతడికి ముఖాముఖిగా కనిపిస్తూ ఉంటారు. అవునండి, దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మరొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఈ మధ్య కంప్యూటర్ వ్యవస్థలో మరొక వస్తువు వచ్చింది. ఆ వస్తువుని వెబ్ కెమెరా అంటారు. ఆ వెబ్ కెమెరా మన కంప్యూటర్ ముందు పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం ముఖాముఖిగా ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ వివరంగా డీటెయిల్స్గా మాట్లాడుకోవచ్చు. ఆ వస్తువు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఓహో, ఇది క్రీస్తు విరోధి పరిపాలనకి వచ్చిన వ్యవస్థ అనుకున్నాను. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ మధ్య మరొక వ్యవస్థ వచ్చింది. దాని ద్వారానే మనం టీవీలో వాక్యం వింటున్నాం. శాటిలైట్ వ్యవస్థ. ఈ శాటిలైట్ ఆకాశంలో పెట్టారు. ఆకాశంలో పెట్టినటువంటి శాటిలైట్ ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ టీవీలో వాక్యం దిగాలో వైరు లేకుండా పంపిస్తున్నారు. ఇది కూడా రేపు క్రీస్తు విరోధి బ్రహ్మాండంగా వాడుకుంటాడు. వీటన్నిటికీ సాదృశ్యంగా 666 ముద్ర చెప్పాడు. ప్రియులారా, ఈ శాటిలైట్ వ్యవస్థ కూడాను హైదరాబాద్ నుంచి టీవీలో వాక్యం మద్రాసుకి హెడ్ క్వార్టర్కి ఒక 3 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆకాశంలో ఉన్న శాటిలైట్స్కి 2 సెకండ్లు వెళ్ళిపోతుందంట. అక్కడి నుంచి కింద మన డిస్క్ టీవీలోకి 2 సెకండ్లు వస్తుంది. అంటే మొత్తం 6 సెకండ్లలో ఇట్లా రావటం, ఆకాశంలోకి శాటిలైట్లకి వెళ్ళటం, భూమి మీదకి టీవీలోకి దిగటం, మొత్తం 6 సెకండ్లు అండి, 6 నిమిషాలు కూడా కాదు. ఇట్లాంటి సూపర్ స్పీడ్ టెక్నాలజీ వచ్చినటువంటి ఈ రోజులను బట్టి మనం ఆలోచిస్తుంటే ఇది గ్యారంటీగా క్రీస్తు విరోధి పరిపాలనకు పునాదులు అని నేను నొక్కి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆలోచిద్దాం. సో ఇది 666 ముద్ర మనుషుని సంఖ్య. ఇతడు క్రీస్తు విరోధి రేపు అందరి మీద, దీన్ని విడవబడిన వారందరి మీద వాడతాడు. అయితే ఈ 666 ముద్రలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఎట్లా ఉంటుందో కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈ మధ్య వచ్చినాయి. అమెరికాలో ఈ మధ్య దీనికి సంబంధించిన ఆనవాళ్ళు వచ్చినాయి. ఈ 666 ముద్ర అమెరికాలో వచ్చిందంటే దీన్ని ఏమన్నాయంటే మైక్రో చిప్స్గా వాడుతున్నాడు. దీన్ని మైక్రో చిప్స్ అనొచ్చు, బయో చిప్స్ అని కూడా అనొచ్చు. అమెరికా అది ఎలా ఉంటుందంటే, మనం సెల్లో వాడుకుంటాం సిమ్ కార్డులో సగం ఉంటుంది, సన్నగా సగం ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే అమెరికా వాళ్ళు తయారు చేసి దీంట్లో ఉన్న స్పెషాలిటీని మనం బయటికి రాబట్టాలని చెప్పేసి దాని ముందు కుక్కల్లో ప్రయోగించారు. కుక్కల్లో కోసి దాన్ని లోపల పెట్టేసి కొట్టేసేసి దాన్ని వదిలారు. ఆ కుక్క ఈ మైక్రో చిప్, బయో చిప్ ఎప్పుడైతే లోపల పెట్టారో వీళ్ళ కంట్రోల్లోకి వచ్చి వీళ్ళు చెప్పిన మాట వింటూ ఉంది. అప్పుడు వాళ్ళు సక్సెస్ అనుకున్నారు. ఓహో, వీటిని మనం దేనికైనా వాడచ్చు అని వాళ్ళు భావించి అప్పటి నుంచి దాన్ని మనుషుల్లో కూడా వాడటం మొదలుపెట్టారు. అదేలాగంటే మన ఇండియాలో ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు మద్రాసులో. ఆ దైవ సేవకుడికి 80 సంవత్సరాలు. ఆయనకు అనారోగ్యం ఉన్నది. ఆయనకి రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి. 2-3 సార్లు హార్ట్ ఆపరేషను, మరి లోపల ఉన్నటువంటి రకరకాల జబ్బులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనకి ఏం చేశారంటే ఇక్కడ కుట్టి ఆ చిప్ని లోపల పెట్టేశారు, మళ్ళీ కుట్టేశారు. ఆయన విమానాలు తిరుగుతుంటాడు, ఒక్కో రోజు ఒక్కో దేశంలో ఉంటాడు. పొరపాటున ఎక్కడ విమానంలో కింద పడిపోవటం, లేకపోతే మోర్చిలు పడిపోవటం, లేకపోతే అలసిపోయి పడిపోవటం జరిగిందనుకోండి, అప్పుడు వెంటనే అలా పట్టుకుంటే ఆ మైక్రో చిప్ లోపల ఉంది కదా, మొత్తం ఈ పాస్టర్ గారికి లేకపోతే ఈ పర్సన్కి పలానా జబ్బున్నది, పలానా మెడిసిన్ వేయాలి, జేబులో ఉన్నవి, ఇదిగో ఈ డీటెయిల్స్ ఇవి, ఇప్పుడు ఈ వాడండి, లేచి కూర్చుంటాడు, మొత్తం ఇది చెప్పేస్తుందంట. దాని కొరకు వాడుతున్నారు. మనుషుల్లో కూడా ప్రయోగించేశారు. ఈ 666 ముద్రకు సంబంధించిన ఆనవాళ్ళు పేరేం చెప్తున్నారంటే మైక్రో చిప్స్. ఈ మైక్రో చిప్స్ అమెరికాలో జంతువుల్లో వాడి సక్సెస్ అయిన తర్వాత
మనుషుల్లో వాడటానికి ప్రారంభించారు పిల్లారా. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. అంటే నేను చెప్తున్న అర్థం ఏంటంటే, రేపు 7 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పరిపాలన చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేయాలి కదా. 666 ముద్రని బ్రహ్మాండంగా వాడతాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. 666 ముద్ర వేస్తే లాభం ఏంటి అనగా ప్రియులారా, విడవబడిన వాళ్ళల్లో అందరికీ 666 ముద్ర వేస్తాను అని ముందుకు వస్తాడు. ఈ 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ వాళ్ళకి మాత్రమే తినటానికి రేషను, బియ్యము, పప్పులు, నూనె రేషన్ షాపులో అందరికీ ఇస్తారు, లేకపోతే ఎవ్వరికి ఇవ్వకూడదు, ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కోసం కూడా ఆ ముద్ర వేస్తాడు. ఇప్పుడు మనం ఆ విడవబడినటువంటి వాళ్ళు ఇక్కడ దెబ్బలు తింటూ చస్తూ చావలేక బతకలేక చావు కోసం పరిగెత్తినా కూడా చావు రాక అటు ఆకాశం నుంచి దేవుని ఉగ్రతను అనుభవిస్తూ ఇటు క్రీస్తు విరోధి ఉగ్రత అనుభవిస్తూ చాలా యాతన పడుతున్నప్పుడు తినటానికి వెళ్ళి బియ్యం కొనుక్కుందామంటే, తినటానికి వెళ్ళి షాపులో కొనుక్కుందామంటే ఎక్కడా రానివ్వరు. 666 ముద్ర వేయించుకుంటే అన్నీ సప్లై చేస్తారు నీకు. అందుకొరకు ఆ ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేసిన వాళ్ళకే తినటానికి భోజనము, ఆహార పదార్థములు ఇవ్వండి అని అనౌన్స్ చేసేస్తున్నాడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో. అయితే ప్రియులారా, ఈ 666 ముద్ర వ్యవహారం ఏంటంటే నెత్తి మీద వేస్తాడు. నెత్తి మీద కాకపోతే కుడి చేతి మీద వేస్తాడని 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం చెప్తుంది. మొత్తానికి నెత్తి మీద కానీ కుడి చేతి మీద కానీ వేసినప్పుడు అప్పుడు వాడికి ఉపయోగం ఏంటంటే, అతడు యెరూషలేములో ఉంటాడు క్రీస్తు విరోధి, మనం ఇండియాలో ఉన్నాం, కొన్ని వేల మైళ్ళు దూరం. ఇక్కడ మనం ఉన్నా కూడా అక్కడ ఉండే మనం పరిపాలన చేస్తుంటాడు. అర్థం చేసుకోవాలి, మీరు జాగ్రత్తగా వినాలి. అక్కడ యెరూషలేములో ఉన్నాడు క్రీస్తు విరోధి పరిపాలన చేస్తున్నాడు ప్రపంచాన్ని అంతటినీ కూడా. మనం ఎక్కడున్నాం, మన నెత్తి మీద 666 ముద్ర వేశాడు, మనం విడవబడ్డాం కాబట్టి. అప్పుడు వాడికి ఏమవుతుందంటే 666 ముద్ర మనం వేయించుకున్నాం కాబట్టి విడవబడిన వాళ్ళల్లో వాళ్ళు బయటికి వెళ్ళినా ఆహారం అమ్ముతారు మీకు, రేషన్ షాపుల్లో పప్పులు, నూనెలు, జీవించటానికి యోగ్యకరమైన వస్తువులన్నీ ఇస్తారు నీకు. అప్పుడు పిల్లరా మనము మన డీటెయిల్స్ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మన పేరు, ఇంటి పేరు, మన డోర్ నెంబరు, మన భార్య పేరు, మన పిల్లల పేర్లు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎటు పోతున్నారు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం, మొత్తం ఈ నుదుటి మీద 666 ముద్ర వేయించుకున్నాం కాబట్టి వాడి చేతుల్లోకి, వాడి కనసైగల్లోకి, వాడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. ఇక దాంట్లో అనుమానం ఏమీ లేదు. 666 ముద్రకి అంత పవర్ ఉంది. అది ఒకసారి నెత్తి మీద వేసాయంటే విడవబడిన వాళ్ళల్లో వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. మనం ఎక్కడ తిరుగుతున్నా, సముద్రం దాటి వెళ్ళినా, ఆకాశంలో విమానంలో వెళ్తున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా మొత్తం డీటెయిల్స్ వాడి కళ్ళ ముందు స్క్రీన్లో కనపడతా ఉంటుంది. అట్లాంటి వ్యవస్థ ప్రస్తుతము ప్రపంచంలో రన్నింగ్లో ఉంది. ఇది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతూ ఉంది. వెరీ ఈజీగా అతడు ఆ యెరూషలేములో ఉండి అందరిని పరిపాలన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఇన్ని చెప్పిన తర్వాత నేను నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు 7 సంవత్సరాల శ్రమల్లో ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటావా, విడవబడి దెబ్బలు తింటూ ఆకాశం నుంచి వడగండ్లు, ముద్దర్లు, పాత్రలు, బోరలతో నువ్వు చావు దెబ్బలు తింటూ, అంత మాత్రమే కాదు క్రీస్తు విరోధి 666 ముద్ర కంట్రోల్లోకి వెళ్ళి వాడి కాళ్ళు కింద కుక్కల్లాగా ఉంటారా? ఈ మాటలు వింటున్న వారికి నేను ప్రశ్న వేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ చెల్లెమ్మ, తమ్ముడు, దయచేసి డోంట్ లీవ్ హియర్. ఎక్కడ నువ్వు విడవబడవద్దు. ఎక్కడ విడవబడ్డామంటే నీకు శ్రమలు పాలే. సంఘం ఎత్తబడి ప్రపంచ కల్లోల దినమున క్రీస్తు ప్రభు రాకడ రోజున ఆ మధ్యాకాశంలోకి వెళ్ళి 7 సంవత్సరాలు బహుమతులు తీసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ నీకు కావాలని నేను ఈ వర్తమానం మీకు అందిస్తున్నాను. క్రీస్తు విరోధి అటు యూదులను తన్నాడు, వాళ్ళని తరిమేశాడు. ఇక టెస్ట్ చేసుకుని కూర్చున్నాడు యెరూషలేములో మందిరములో. ప్రతిమను పెట్టాడు. ప్రతిమను పెట్టిన వెంటనే వీళ్ళకి అర్థమైపోయింది యూదులకి, ఇతడు క్రీస్తు కాడరా, మోసం చేశాడు అన్నాడు. తిరుగుబాటు చేశారు యూదులు అతని మీదకి. వాళ్ళని కొట్టాడు, తన్నాడు, తరిమేశాడు. ఇక తిష్ట వేసుకొని కూర్చున్నాడు. స్టార్ట్ చేశాడు 7 ఏళ్ల శ్రమలు. పరలోకం నుంచి కూడా స్టార్ట్ అయినాయి 7 ముద్రలు, 7 బోర్లు, 7 పాత్రలు. ఇక్కడ కింద 666 ముద్రలు స్టార్ట్ చేశాడు. ప్రపంచాన్ని 7 సంవత్సరాలు కఠినాత్మకమైనటువంటి శ్రమలుగా పరిపాలిస్తూ వస్తున్నాడు. అయితే
ఈ సందర్భంలో మరొక విషయం కూడా ఉంది. 666 ముద్ర కొంతమంది వేయించుకుంటే కొంతమందికి ఆలోచన కలిగింది, అరే మన దగ్గర ఉండేటువంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు, ఓహో ప్రభు వచ్చాడు కాబోలు వాళ్ళు పైకి వెళ్ళిపోయినట్టున్నారు, భలే పొరపాటు చేశామే చాచా అనుకుంటూ వాళ్ళు చాలా బాధపడుతూ మనం కూడా పైకి వెళ్ళినట్టయితే బాగుండేదే ప్రభు దగ్గరికి, ఇక్కడ అనవసరంగా విడవబడ్డామే అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వీడు క్రీస్తు విరోధి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ నెత్తి మీద కూడా ముద్ర వేస్తానని అంటుంటాడు. అప్పుడు వాళ్ళు మాకొద్దు ముద్ర అని ఎదురు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఎదురు తిరిగిన వాళ్ళని గట్టిగా పట్టుకొని చంపుతాడు. మాకొద్దు, మా ప్రభు వచ్చాడు, మాకు తెలియలేదు, మేము పొరపాటు చేశాము, మా సహోదర సహోదరులందరూ పైకి వెళ్ళిపోయారు, క్రీస్తు సంఘం అంతా పైకి వెళ్ళిపోయింది, మధ్యాకాశంలో ఉంది, ఇప్పుడు ప్రభు నమ్మిన వాళ్ళందరూ ఇక్కడ ఎవరు లేరు, మేము పొరపాటు చేశాం, మేము కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం, చంపుతావా, చంపు పర్వాలేదు అని 666 ముద్ర మాకు వద్దు అని ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోకుండా ఉంటారే, వాళ్ళు హతసాక్షులయ్యి చంపబడి పరలోకం వెళ్ళాలి. వాళ్ళు క్రీస్తు విరోధి చేత చంపబడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మెలకుగా ఉండి తెలుసుకొని ఇంకా ప్రభువు వచ్చేసాడు, వెళ్ళిపోయారు మధ్యాకాశంలోకి సంఘం అంతా, మనం ఇక్కడే ఉన్నాం, పొరపాట్లు చేశాం కాబట్టి మాకు 666 ముద్ర వద్దు, మాకు రేషన్ అవసరం ఏం అవసరంలా, చంపినా పర్లేదు చంపు అని ఆ క్రీస్తు విరోధి చేత చంపబడి ప్రియులారా అట్ట వాళ్ళు పరలోకం వస్తారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైతే నీవు ఎవరి చేత చంపబడకుండా, ఎట్లా హతసాక్షి కాకుండా, దెబ్బలు తినకుండా డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోవచ్చు ప్రభు వస్తే. అప్పుడైతే 7 సంవత్సరాల శ్రమంలో అయితే అప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉంది, కానీ క్రీస్తు విరోధి చేత దెబ్బలు తిని తన్నులు తిని అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అది మేలా ఇది మేలా మనం ఆలోచిద్దాం. ఇదే మేలని నేను భావిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నమ్ముకో. అందు గురించి పదే పదే బైబిల్ చెప్తుంది, ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. టుడే ఈజ్ యువర్స్, టుమారో ఈజ్ నాట్ యువర్స్. ఈ దినమందే ప్రభు నమ్ముకుంటాం శ్రేయస్కరమని నేను తెలియచేస్తున్నాను. ఈ 666వ ముద్ర మెసేజ్లో ప్రియులారా వినండి జాగ్రత్తగా. క్రీస్తు విరోధి కంట్రోల్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. అతడు పరిపాలన చేస్తూ అతడు కక్షనే పగని తీర్చుకుంటాడు. ఈలోపు 2 సాక్షులు వస్తారు, వాళ్ళు కూడా సువార్త బోధిస్తారు. ఇప్పుడు ఒక పక్కనేమో క్రీస్తు విరోధి చేత చంపబడుతూ హతసాక్షులై పరలోకం కొంతమంది వెళ్తుంటే, వాళ్ళిద్దరూ ఆ యొక్క భక్తులిద్దరూ 2 సాక్షులు వచ్చి పరలోకాన్ని నుంచి వాళ్ళు కూడా సువార్త బోధిస్తారు. నెక్స్ట్ మెసేజ్లో మనం అది వినబోతున్నాం 2 సాక్షుల గురించి. ప్రభునందు ప్రియులారా, నా వర్తమానం ముగింపుకు వస్తున్నాను. 666 ముద్ర మనుషుని సంఖ్య. దీంట్లో జ్ఞానం ఉన్నది. ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానం. ఇది ప్రభు జ్ఞానం కానే కాదు. ఇది మనుషుని ముద్ర కదా. అందు గురించి ధ్యానం చేశాం. 7 దేవుని యొక్క సంఖ్య, 6 మానవుడు వాడుకునే సంఖ్య. 6వ దినమందే మనిషి చేయబడ్డాడు. పని చేయటానికి దేవుడికి మనిషికి 6 రోజులు అలౌ చేశాడు. 6 మనుషుని సంఖ్య. ఇది దేవునికి సంబంధించింది ఏమి కాదు. బైబిల్లో కూడా 6కి పరిశుద్ధత కానీ దేనికి ఏమి లింక్ లేదు, సంబంధాలు లేవు. 7 పరిపూర్ణత గుర్తింక, దేవుని సంఖ్య గుర్తింక. కాబట్టి ప్రియులారా 666 ముద్ర ఇతడు వేసి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. చాలా ఘోరాతి ఘోరంగా పరిణామాలు ఉంటున్నాయి. ఇట్లా 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు రేషన్కి వెళ్ళి భోజనం చేస్తారు, కానీ కడుపు నిండా భోజనం లేదు. చివరాఖరికి ఆహారం కుళ్ళిపోతుంది. చివరాఖరికి నీళ్ళంతా రక్తమైపోయినాయి. పంపుల్లో కొడితే రక్తమే. నదులు సముద్రాలు మొత్తం జలధారలు మొత్తం రక్తమే. ప్రకృతిలో ఆక్సిజన్ పోయింది. ప్రకృతి చెట్లన్నీ నాశనం అయిపోయినాయి. ఆకాశంలో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ భూమి మీద భయంకరమైనటువంటి భూకంపాలు జరుగుతున్నాయి. చిత్రహింసలు పడుతున్నారు. చావాలంటే చావు రావట్లేదు. తినటానికి కూడి లేదు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, నీవు ఆ ముద్ర వేయించుకునేవాడుగా ఉండకూడదని, ఇక్కడ విడవబడకూడదని, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు హ్యాండ్స్లోకి చేతుల్లోనికి నువ్వు వెళ్ళకూడదని నేను మనం చేస్తున్నాను. ఈ మైక్రో చిప్స్ని అమెరికాలో ప్రయోగించారు. రేపు ప్రపంచం మొత్తం చలామణి అవ్వబోతుంది. అందాకెందుకు, ఇప్పుడు సెల్ ఫోన్లు అంతకుముందు మనకేం తెలుసు, మనకు తెలియదు. వైర్ ఫోన్లే తెలుసు, ఇళ్లలో పెట్టుకునేటువంటి ఫోన్లు. ఇప్పుడు వైర్లెస్ ఫోన్లు, ఇంటర్నేషనల్ కాల్స్. అంతకుముందు హెచ్డి బూత్లోకి వెళ్ళి మనం 1/4 పడిన తర్వాత 10 గంటల తర్వాత మాట్లాడాలి అనుకునేవాళ్ళం. ఎందుకంటే 1/4 పడిద్ది, తక్కువ డబ్బులు అవుతాయి అని.
ఇప్పుడు అవి మొత్తం పోయినాయి, ఏమీ లేదు. సెల్ ఫోను కొడితే అమెరికాతో డైరెక్ట్గా మనం లింక్ కలుపుతున్నాం, ఒక్క నిమిషంలోనే మాట్లాడుతున్నాం, డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాం. 7 సముద్రాలు దాటి శాటిలైట్ వ్యవస్థ వెళ్ళిపోయి ఫ్రెష్గా మాట్లాడుకుంటున్నాం. రేపు ఈ సెల్ ఫోన్లోనే చక్కగా వీడియో వచ్చేసింది, శాటిలైట్ వ్యవస్థ దీనిలో కూడా అమరుస్తాడు. రేపు సెల్ ఫోన్లో కూడా రేపు వాక్యం వస్తుంది, వినండి. ఈ వ్యవస్థ అంతా క్రీస్తు విరోధి పరిపాలనకు ముంగుర్తులు. సో 666 ముద్ర యొక్క విషయం నీకు అర్థమై ఉంటుంది. నుదుటి మీద వేస్తాడు, లేకపోతే కుడి చేతి మీద వేస్తాడు. ఎక్కడున్నా ఆడు యెరూషలేములో ఉంటాడు, మనం ఎక్కడున్నా అతడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాము, అతడు మనల్ని పరిపాలన చేస్తాడు. ఇలాగున 7 సంవత్సరాలు కఠినంగా పరిపాలన చేసిన తర్వాత మధ్యాకాశంలో నుంచి సంఘము ప్రభు ఈ భూమి మీదకి దిగి క్రీస్తు విరోధితో యుద్ధం చేసి వాడిని అక్కడ బంధించడం జరుగుతుంది. బంధించి 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూమి మీద ప్రభు చేయబోతున్నాడు. ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. ఈ 666 ముద్ర వేయించుకొని సైతాను చేష్టలు చేసేదానికంటే ప్రభుతో మధ్యాకాశంలో ఉండమని ప్రేమతో తెలియచేసుకుంటున్నాను. వచ్చేవారం మరొక అమూల్యమైన సందేశంతో కలుసుకుందాం. అందాక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 666 ముద్ర మైక్రోచిప్స్ అనే ఈ అమూల్యమైన సందేశం మేము ఉన్నాం నాయన. 7 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ మానవుల యొక్క నుదుటి మీద లేక కుడి చేతి మీద వేసి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తూ అన్ని దేశాల్లో వాళ్ళని 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. చిత్రహింసలు పెట్టబోతున్నాడు. భయంకరమైన పరిణామాలు, విడవబడిన వాళ్ళు, ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళు కష్టాలు పాలవబోతున్నారు. మేము మాత్రం ఇదిగో ఈ వాక్యం వింటున్న మా ప్రియ శ్రోతలందరూ ఎవ్వరూ కూడా విడవబడకుండా ఈ ముద్ర పాలు, మానవుని యొక్క సంఖ్య ముద్ర పాలు కాకుండా మధ్యాకాశంలో ఉండేవారుగా చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనండి. చివరి గడియ ద్వారా ఇప్పటికే మీరు అందించిన ఈ 20 అమూల్యమైనటువంటి హిస్టారికల్ వర్తమానముల కొరకై లోతైన విషయాలు, అంతకుముందు మేము ఎన్నడూ వినని విషయాలు తెలుసుకుంటానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మరొక 20 వర్తమానాలు ఉన్నాయి, అవన్నీ కూడా డీటెయిల్స్గా మేము వినటానికి సిద్ధపాటుతూ ఉండటానికి సహాయం చేయండి. సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు విని మేలు పొందుటకు సహాయం చేయమని మా ప్రియ శ్రోతలందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే.